కనిగిరి రిజర్వాయరు అక్రమంగా తవ్వుకు తింటున్నారు. ఆ లోయల వలన రేపు ఏదైనా వరదలు వస్తే 18 గ్రామాలు ముంపుకు గురవుతాయని గతంలో అనేక సార్లు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దాని మీద లోకాయుక్త కూడా వేశారు. దాని సమాచారం ఏమైందో తెలియదు. కానీ అక్రమ తవ్వకాలు ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నుంచి కనిగిరి రిజర్వాయర్కి వెళ్ళే రూట్లో ఆ బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో భారీ వెహికల్ వల్ల వాళ్ళ ఎన్ని కూడా కుంగిపోయే పరిస్థితి ఉంది. దీని గురించి కూడా ఈరోజు చెప్పాము. ఫైనల్గా మల్దేవ్ కాలనీ కోవూరు నియోజకవర్గంలో దాదాపుగా 70% పూర్తి అయిపోయింది. అప్పట్లో జలవనరుల శాఖ అనిల్ గారు ఆయన అన్న ప్రసన్న గారికి 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి ఆ రోజు ఆర్భాటం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఇప్పటికి కూడా కాంట్రాక్టర్కి 1 రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. 75% పనులు పూర్తయినాయి. నేల పనులన్నీ పూర్తి అయిపోయి డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టులు గుండుపోటుకు గురయ్యే పరిస్థితి ఉంది. మిగిలిన పై వర్క్ జరగాలంటే మాకు డబ్బులు వస్తే కానీ మేము చేయలేమని కాంట్రాక్టులు చెప్తున్నారు. ఇప్పుడు దాకా చేసిన పని ఏదైతే ఉందో అదంతా కూడా వృధా అవుతుంది మిగిలిన పని పూర్తి కాకపోతే. ఈ పని కూడా పూర్తి చేయమని చెప్పి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ పనులంటి మీరు కూడా జనసేన పార్టీ తరఫున నిలబడి